హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే ఈజీగా అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో మా అమ్మ శారీ అయితే ఈరోజు మా అక్క నాకు డ్రెస్ కుడుతుంది. చాలా డేస్ నుంచి ఏదో డ్రెస్ కుట్టక్క, అసలు నాకు కుట్టవు అంటే ఈరోజు అయితే మా అమ్మ శారీతో డ్రెస్ కుడుతుంది. అదైతే అంబ్రిల్లా కటింగ్తో డ్రెస్ కుడుతుంది. ఇక్కడైతే మనకి లైనింగ్ కటింగ్ పార్ట్ ఉంది. లైనింగ్ 4 మడతలు అయితే వేయాలి. ఆ మడతలు వేసిన తర్వాత మనకి నడుం భాగం అయితే ఇక్కడ కట్ చేస్తుంది. సో ఇక్కడ మెజర్మెంట్ ఎలాగంటే మన నడుం పార్ట్ ఇప్పుడు 32 ఉంటే ఇక్కడ 8 తీసుకొని మనం కట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ 4 మడతలు అయితే వేసాం కాబట్టి మనం లైక్ ఇప్పుడు 32 ఉంటే నడుం భాగం మనము 8 మీటర్స్ అయితే పెట్టి కట్ చేయాలన్నమాట. ఇంకా హైట్ విషయానికి వస్తే మనకి పై భాగం సపరేట్ కాబట్టి ఓన్లీ అక్కడి నుంచి ఎంత హైట్ ఉంటుందో అంత అయితే తీసుకోవాలి. నాకైతే 50 ఉంది. సో 50 అయితే పెట్టి కట్ చేస్తుంది. మళ్ళీ పై పార్ట్ వచ్చేసి మనకి 14 అలా ఉంటుంది. అది సపరేట్ కటింగ్ ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇదైతే ఓన్లీ కింద లెహంగా కటింగ్ అనమాట. పైది మళ్ళీ సపరేట్గా కట్ చేసి దాన్ని అటాచ్ చేస్తాము. సో ఇక్కడైతే చూసేయచ్చు మనకి షేప్ కూడా వచ్చేసింది. ఇలా ఉంటుంది మనకి కింద పార్ట్ అయితే. ఇప్పుడైతే పై పార్ట్ ఇక్కడ పై పార్ట్ అయితే మనకి బేస్డ్ ఆన్ మన మెజర్మెంట్ కట్ చేస్తుంది. నాదైతే 14 పెట్టి కట్ చేసింది. ఇదైతే ఫ్రంట్ బ్యాక్ సైడ్ నెక్ కూడా ఇప్పుడే కట్ చేస్తుంది అనమాట. ఇదైతే ఫ్రంట్ నెక్ కటింగ్ చాలా ఈజీగానే ఉంటుంది. మనం కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి కట్ చేస్తే అంత డిఫికల్ట్ ఏం కాదు. ఇదైతే బ్యాక్ పార్ట్ అనమాట. మనకి ఇష్టం వచ్చిన డిజైన్ నెక్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే ఓన్లీ నేను కటింగ్ అయితే కవర్ చేశాను. స్టిచ్చింగ్ అదంతా నేను వేరే సపరేట్ వీడియోలో చేస్తాను. ఆర్ఎల్స్ సపరేట్ డ్రెస్ అయితే చేస్తాను. ఈ డ్రెస్కి అయితే నేను కుదరలేదు, తీయలేదు. ఇంతే కటింగ్, ముందు కటింగే ఇంపార్టెంట్ స్టిచ్చింగ్ కంటే కూడా. సో వన్స్ లైనింగ్ కటింగ్ అయిపోయినాక దాన్ని బేస్ చేసుకొని మనం శారీని కూడా కట్ చేస్తామన్నమాట. So that's all about this video. Thanks for watching this video. Bye bye. See you in the next video.